హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతిశ్రీ 456 అండి. చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ వీడియోకైతే లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు దేవుని ఫోటోలన్నిటిని నీట్‌గా తుడుచుకొని, గంధము, కుంకుమ బొట్లు పెట్టుకొని, నాకు దొరికిన పూలన్నిటితోటి దేవుళ్ళను ఇలా అలంకరించుకొని, దీపారాధన అయితే చేసుకున్నానండి. ఈరోజు నైవేద్యంగా దేవునికైతే ఫ్రూట్స్ అయితే పెట్టాను. నైవేద్యం ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను గానీ, నాకు ఇంట్లో పని తీరినంక మళ్ళీ దేవుని రూమ్‌లోకొచ్చి, దేవుని రూమ్‌లో ఫోటోలన్నీ నీట్‌గా తుడుచుకునేసరికైతే ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ టైం పట్టింది. నైవేద్యం ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను గానీ, మా ఆయన హడావిడిగా నడువు టైం అయితుంది ఎళ్దాము అనేసరికి, సర్లే ఇవన్నీ చేసేసరికి లేట్ అవుతుందని తులసి చెట్టు దగ్గర దీపారాధన చేసుకొని, తులసి చెట్టు దగ్గర చక్కెర నైవేద్యంగా అయితే పెట్టుకున్నాను. ఇంట్లో ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్స్ అయితే పెట్టేసుకున్నాను. విక్కీకి అయితే లగేజ్ అయితే సర్దేశాను. ఇవన్నీ విక్కీకి నిన్న షాప్‌కెళ్ళి కొనుకొచ్చుకున్నాడు. స్నాక్స్, బిస్కిట్ ప్యాకెట్లు, బ్రషు, పౌడరు, సోప్స్ అన్నిటి వగైరా వగైరా అయితే అన్నీ మనకి ఇష్టమున్నయి అయితే కొనుకొచ్చుకున్నాడు. అవి ఒక కవరు అట్లనే పెట్టేసిన. మన బట్టలు, బెడ్‌షీట్సు, టవల్స్ అన్నీ కూడా 2 బ్యాగులయితే సర్దేశాను. మా ఆయన ఫోన్ చేసి "రెడీ అయ్యిరా నేనొస్తున్నా" అంటే, "ఆ! ఓకే. రెడీ అయినాం" అని చెప్పేసి గ్లాస్‌లో పాలు పోసుకొని, చక్కెర వేసుకొని, చల్లటి పాలే అయితే తాగుతున్నాను. అసలు టీ పెట్టుకోవడానికి కూడా నాకు కొంచెం కూడా టైం సరిపోలే ఈరోజు. బట్టలన్నీ విండి అయితే ఆరేసుకున్నాను. కొంచెం ఈరోజు పొద్దుటి నుంచే మబ్బుల పడుతుంది కాబట్టి, మళ్ళీ రేపటికి పెండింగ్ అవుతాయి కాబట్టి, బట్టలైతే అస్సలు పెండింగ్ పెట్టను. బోలెడు బట్టలు అమ్ములకి కూడా లంచ్ ప్రిపేర్ చేశాను. రైస్ అండేసి, కోడిగుడ్ల కూర వండేసి అమ్ములకైతే లంచ్ అయితే పెట్టేశాను. అమ్ములు పొద్దున పాలు తాగేసిపోయింది. నేను కూడా పాలు తాగాను. అయితే టిఫిని ఫుడ్డు ఏం రెడీ చేయలేదు. ఎందుకంటే అవన్నీ చేసుకుంటూ ఉండేసరికి లేట్ అవుతుందని టిఫిన్‌కి ఇట్లా ఏం చేయలేదు. అమ్ములకు వండిన అన్నం అయితే ఉంది. పాలు కాగబెట్టేసాను. టిఫిన్ అయితే మధ్య మధ్యలో చేద్దామని మా ఆయన అన్నాడు. ఎందుకంటే లేట్ అవుతుంది. మళ్ళీ అక్కడ చాలామంది ఉంటారు. హాస్టల్‌లో పిల్లలు కూడా అడ్మిషన్స్ అవన్నీ లేట్ అవుతుంది కదా! అంటే అడ్మిషన్ తీసుకున్నాము. మళ్ళీ అక్కడ రిసెప్షన్ కాడ లైన్ వైస్‌గా ఉంటుంది. డబ్బులు కట్టే కాడ లైన్ వైస్‌గా ఉంటుంది కాబట్టి లేట్ అవుతుంది. తొందరగా వెళ్దామని 9:30 వరకైతే స్టార్ట్ అయ్యాము. మాకైతే 70, 80 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. అందాల కొద్దీ అయితే చెప్తున్నాను. ఒక 1 ½ అవర్ టైం అయితే పడుతుంది. కార్‌లో ఎక్కేసాము. లగేజ్ ఇట్లా అన్నీ కార్‌లో యేసుకొని, కార్‌లో ఎక్కి మధ్యలో అయితే టిఫిన్ చేసి ఒక దగ్గర బుక్స్ విక్కీకి బుక్స్, పెన్సిల్స్, పెన్నులు ఇంకేమన్నా కావాల్సినయన్నీ తీసుకున్నాము. ఇంకో దగ్గర అయితే బుక్స్ అయితే దొరకలేదు. మళ్ళీ వేరే షాప్ దగ్గర ఆగి తీసుకున్నాము. అయినా గూడా ఇంకా మ్యాథ్స్‌వి బుక్స్ అయితే దొరకలేదు. అవైతే ఇంకా సార్‌కైతే చెప్పేసాము. సార్‌ని తెమ్మని అక్కడనే తీసుకోమని అయితే చెప్పేసాము. అవన్నీ తీసుకొని స్టార్ట్ అయ్యాము. మేమక్కడికి వెళ్ళేసరికి అయితే 10:30, 11 అయిందనుకుంటా. విక్కీ చదివేది అయితే హన్మకొండ, బట్టుపల్లి ఎస్ఆర్ కాలేజీ, మన కాలేజీ అక్కడ. కాలేజీకైతే స్టార్ట్ అయ్యాము. ఎంటర్ అయితే అయ్యాము. చూసారా ఇదే కాలేజీ. ఏవిఆర్ క్యాంపస్. కాలేజ్ ముందు అయితే ఇలా ఉంటుంది. కాలేజ్ అయితే బాగానే ఉంది. నాకైతే నచ్చింది. స్టడీ కూడా బాగుందని చెప్పారు. మాకు తెలిసిన పిల్లలైతే అందులో చదువుకున్నారు. ఫుడ్ కూడా బాగుంది అని చెప్పారు. అందుకనే ఇందులో అయితే వేశాము. అక్కడికి వెళ్ళినంక కొంచెం పిల్లలు అక్కడ ఇక్కడ బయటనే అడ్మిషన్స్ అవి ఏమేమి అనేటివి రాసుకున్న తర్వాతనే లోపలికైతే ఎంటర్ కానిస్తారు వాళ్ళు. అక్కడ పిల్లలకి వెళ్ళి రాయించుకొని రావాలి. ఇవాళ ఉంటుర్రా, ఎళ్తుర్రా, అడ్మిషన్ తీసుకుంటుర్రా దేని గురించి అని అక్కడ రాసేవాళ్ళు ఉంటారు. అక్కడ రాయించుకొని అయితే లోపలికైతే ఎంటర్ కావాలి. చూసారా ఎంతమందొచ్చారో. ఇప్పుడేం చూసారు, మేము రాంగా వీడియో తీశాను. ఎంతమందున్నారో. ఈరోజు సోమవారం. అసలు మాకు బుధవారం రోజే రమ్మని కాల్ చేసిర్రు సార్లు. మాకు వీలు కాక శుక్రవారం అనుకున్నాము. శుక్రవారం తర్వాత మళ్ళా ఇప్పుడు సోమవారం అని అనుకున్నాము. సోమవారం రోజు మేము పోయేవరకు ఎంతమంది ఉంటారో ఆల్రెడీ అని అనుకున్నాము. మేము అనుకున్నదే అయింది. ఇది విక్కీ వాళ్ళ కాలేజీ. బయట నుంచి చూడగానే బాగానే ఉంది. లోపల కూడా బాగానే ఉందండి. అంటే హన్మకొండకు బయట సిటీ ఔట్‌కట్స్‌లో ఉంది. చాలా దూరం ఉంది. సింగిల్‌గా లేడీస్ వెళ్ళాలంటే కొంచెం చార్జెస్ ఎక్కువవుతాయి. మళ్ళీ కొంచెం కష్టమే. వెహికల్స్ అయితే కంపల్సరీ ఉంటేనే హాస్టల్‌కైతే వెళ్ళొచ్చు. నార్మల్‌గా బస్సుకి వెళ్ళి రావడానికైతే కుదరదు. ఒక్కరు వెళ్ళి రావడానికి. కార్ పార్కింగ్ చేసుకొని హాస్టల్‌కి తీసుకెళ్ళిన వస్తువులన్నీ తీసుకొని బయటైతే పెట్టేసాము. అయితే పొంగ బుక్స్ తీసుకున్నామని చెప్పాము కదా! ఆ బుక్స్ అన్నీ విక్కీకైతే ఇస్తున్నాను. నా దగ్గరనే పెట్టుకున్నాను. పొంగ కొనుక్కున్నయన్నీ. ఇప్పుడైతే అందులోకెళ్ళైతే లగేజ్ అయితే తీస్తున్నాము కార్‌లోకెళ్ళి.
ఇప్పుడు చూసాము. ఇప్పటికే మేము చాలా మందొచ్చేసారు. మేము లేట్ అయింది అనుకుంటనే వెళ్ళాము. ఇప్పుడేం చూసారు మళ్ళీ బయటికెళ్ళేటప్పుడు చూస్తే ఎంతమందొచ్చారో ఈరోజే అసలు హాస్టల్ మొత్తం నిండిపోయింది. లగేజ్ మొత్తం తీసుకొనైతే లోపలికైతే వెళ్ళాము. బయటైతే కొంతమందైతే కనిపించారు. రిసెప్షన్ హాల్‌లో అయితే చూస్తే ఎంతమంది ఉన్నారో. అక్కడి నుంచెళ్ళి మళ్ళీ రూమ్స్‌కి వెళ్తే అక్కడ గూడా చాలామందున్నారు. మనమైతే ఈరోజు కరెక్ట్ టైమే వచ్చింది. మొన్నటి నుంచి అయితే లేట్ అవుతుంది. క్లాసులు మిస్ అయితాయో ఏమో అని నేనైతే అంటూనే ఉన్నాను. సర్లే ఇప్పుడైతే కొంచెం ఊరటైతే అనిపిచ్చింది. ఏం లేదు ఈరోజే స్టార్ట్ అయినట్టుంది. ఈరోజే చాలామందొచ్చారైతే అనిపిచ్చింది. రిసెప్షన్ హాల్‌లో అయితే వాళ్ళ పేరెంట్స్‌తో సహా, లగేజులతో సహా అందరైతే వచ్చేసారు. ఇక్కడ అకౌంటెంట్ కాడైతే డబ్బులు కట్టేసి, రిసిప్ట్ తీసుకున్న తర్వాతనే లోపలికైతే ఎంటర్ చేస్తుర్రు. ఇక్కడ ఫస్ట్ లైన్ వేసి ఇక్కడ గూడా లైనుంది. అకౌంటెంట్ కాడ లైన్ ఉంది. అక్కడ డబ్బులు కట్టేసి, రిసిప్ట్ తీసుకొని రిసెప్షన్‌లో ఇచ్చినంక, రిసెప్షన్ కాడ అక్కడ వాచ్‌మెన్ ఉంటాడు. అప్పుడు లోపలికి ఎంటర్ అయితే చేస్తుర్రు. దోబీకి ఇంకా ఎక్స్‌ట్రాగా చార్జెస్ వాటికి, వీటికి కూడా డబ్బులు ఈరోజే కట్టన్నట. కొంచెం ఫీ పే చేయనట. మళ్ళీ ఇవి ఎక్స్‌ట్రా చార్జెస్ కూడా పే చేయనట. అవన్నీ పే చేసేసి ఇప్పుడైతే రూమ్‌కు సెకండ్ ఫ్లోర్ అయితే వచ్చేసింది మా కొడుకు. ఫస్ట్ ఇయర్ కాబట్టి సెకండ్ ఫ్లోరు. సెకండ్ ఇయర్ వాళ్ళకైతే ఫస్ట్ ఫ్లోర్ అయితే ఉంటుందట. కింద గ్రౌండ్ ఫ్లోర్‌లో అయితే క్లాసులైతే ఉంటాయి. ఇక్కడ కూడా లైన్ వేసి ఇక్కడ కూడా అక్కడ అయిపోయింది కదా! మళ్ళీ ఇక్కడ రిసిప్ట్ తీసుకొచ్చినంక మనకి ఏ రూమ్ ఇస్తారు, ఎక్కడ అనేది మా లగేజ్ మొత్తం ఇక్కడ లైన్‌లో పెట్టేసి నేనైతే వీడియో తీస్తున్నాను. పిల్లలు, పేరెంట్సు, సిస్టర్సు, బ్రదర్సు అందరూ కూడా తోలేయడానికైతే వచ్చారు. నా కొడుకుని తోలేయడానికి మా ఆయన, మా కొడుకు ముగ్గురమైతే వెళ్ళాము. అయితే ఇక్కడి నుంచెళ్ళైతే వీడియో తీశాను. ఇవన్నీ రాడ్స్ అయితే పెట్టిర్రు. 2 ఫ్లోర్సో, 3 ఫ్లోర్స్ ఉన్నాయి. మొత్తం 3 ఫ్లోర్స్ కూడా ఇలానే రాడ్స్ అయితే పెట్టేశారు. పిల్లలు కొంచెం సేఫ్టీగా ఉండడానికి. అయితే అక్కడ చిట్టి తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ వార్డెన్‌కి చూపిస్తే వార్డెన్ మనకొక రూమ్ అయితే ఇస్తారు. అక్కడ ఆ రూమ్ దగ్గరైతే రూమ్‌కెళ్ళినంక ఇలా బీరువాలైతే ఉంటాయి. ఆ బీరువాలో బట్టలన్నీ నీట్‌గా సర్దేసిన నేనే. బెడ్స్ ఇవి చూసారా ఒక రూమ్‌కైతే 7 బెడ్స్ అయితే ఉంటాయి. అందులో పరుపు, గౌషన్లు అవన్నీ వేసేసి విక్కీ బట్టలన్నీ ఒక బీరువా ఒక సైడ్‌కైతే ఇస్తారు. అవన్నీ నీట్‌గా సర్దేసి వానికి కావాల్సినయన్నీ ఒక పక్కకు పెట్టేసి, వానికి అన్నీ చెప్పేసి ఎందుకనంటే నేను సర్దొచ్చినంక వానికి దొరకకపోతే మళ్ళీ ఫోన్ చేయడానికి గూడా వీలుండదు కాబట్టి, వాని ముందే అవన్నీ సర్ది పెట్టి వచ్చేసాను. లాస్ట్ బెడ్ అయితే ఉంది విక్కీకి. అన్నీ పెట్టేసినంక లాక్ అయితే వేసుకున్నాడు. బెడ్ కింద గూడా ఒకటి స్టోర్ చేసుకోవడానికి బాక్స్ లెక్క ఉంది. అక్కడ కొన్ని పెట్టేసాను. ఇక్కడ బీరువాకు వన్ సైడ్ మొత్తం ఒకరికి, వన్ సైడ్ మొత్తం ఒకరికైతే పెట్టేశారు. అక్కడ మొత్తం అయిపోయినంక బయటికైతే వచ్చేటప్పుడు ఒక చిన్న వీడియో తీశాను. విక్కీ వాళ్ళ రూమ్ ఇది. ఇంకొక రూమ్ అయితే ఇటు సైడ్ ఉంది. ఇటు సైడ్ అయితే బెడ్లు మొత్తము ఫిలప్ అయినాయి. కొంచెం ఇటు వెదర్ అయితే బాగుంది. ఇటు దొరికితే బాగుండని అనుకున్నాను. కానీ దొరకట్లేదు. ఎందుకంటే మేము కొంచెం ఇంకా లేట్‌గానే పోయినాం. ఇంకా లేట్‌గా పోతే ఇంకా వాళ్ళకైతే ఇంకా పైన ఫ్లోర్‌లో అయితే ఇచ్చేశారు. మాకైతే సెకండ్ ఫ్లోర్‌లో ఇచ్చారు. పిల్లలైతే చూస్తున్నారు గదా! కిందికైతే వచ్చేసి కింద గ్రౌండ్ ఫ్లోర్‌లో అయితే ఫుడ్ క్యాంటీన్ అయితే ఉంది. చూసారా అన్నము, పప్పు, క్యాబేజీ, పప్పు, టమాటా ఇవొకటి కూరండారు. మళ్ళీ పప్పు కూర ఒకటండారు. పాపడాలు పెట్టేశారు. అన్నము, పెరుగు అయితే బాగుంది. మేము గూడా తినేసాము. ఫుడ్ ఎలా ఉంటదని. నేను, మా ఆయన, విక్కీ తినేసి విక్కీకి సార్ తోటి మాట్లాడి విక్కీకి లోపలికి పంపించి బాయ్ అని చెప్పి మేమైతే బయటికైతే వచ్చేసాము. చూసారా ఇప్పుడు లాస్ట్‌లో ఎంతమందొచ్చేసారో కొంచెం చాలా బాధగా ఉంది. విక్కీ వెళ్ళిండు కాబట్టి. ఓకేనా? బాయ్ మరి. వీడియో నచ్చితే అయితే లైక్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.